నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేస్తుంది. కానీ ఏడాది నుంచి కూడా నడుస్తున్న చర్చ ఖజానాలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయ్యింది. లంక బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఖజానా మొత్తం క్లోజ్ అయింది, దివాలా తీసింది అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నిజంగా ఇది ఇట్లాంటి ఇమేజ్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయదా? తెలంగాణ రాష్ట్రం నిజంగా దివాలా తీసిందా? ఆర్థిక పరిస్థితి ఏంది అని అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మేడం మధు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సరిత. కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు ఖజానా మొత్తం దివాలా తీసింది, డబ్బులు లేవు ఇక్కడ అంటారు. ఇంకొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఏమో అంటే బ్లేమ్ గేమ్ ఆడుతుంది, అట్లేం లేదు అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అసలు ఏది నిజం సార్? నిజంగా డబ్బులు లేవా రాష్ట్రం దగ్గర? అంటే ఇప్పుడు అప్పులు ఎవరివి తప్పులు ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి మీరు అన్నట్టు 1 year అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది, గ్రేస్ పీరియడ్ అయిపోయింది. గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అప్పులు ఖజానా కల్లాస్ అయింది. దాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తూనే ఉంది. ఇప్పుడు అది చెప్పడానికి స్కోప్ తగ్గింది. ఎందుకంటే మొదట్లో వచ్చినప్పుడు అప్పు గత ప్రభుత్వం చేసింది, మరి మీరేం చేస్తారు అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తుంటారు. మేము అప్పు చేసినామంటున్నారు, తప్పు చేసింది అధికార పక్షం. మేము అప్పు చేయలేదు, అప్పు చేశాం అభివృద్ధి కోసం. ఆ అభివృద్ధిని నిలబెట్టలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం అని ప్రతిపక్షం. ఈ రెండు కాదు, వాళ్ళు అప్పు చేసారు, వీళ్ళు తప్పు చేస్తారు, మేము గొప్ప అని మధ్యలో ఉన్న బీజేపీ అంట. వాస్తవ పరిస్థితులు ఏందనేది ఒక జర్నలిస్ట్గా, ఒక స్పెక్టేటర్గా, ఒక సగటు మనిషిగా ఆలోచించాల్సిన పరిస్థితి అందరికీ ఉంటుంది. వాస్తవాలను మనం విశ్లేషిస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి, ఆర్థికమైన ప్రగతి ఉంది. ఆ ప్రగతి ఏ విధంగా ఉంది? ఇప్పుడు అప్పు తప్పు, అప్పు చేసిన వాళ్ళు అప్పు చేయక తప్పదు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సూత్రం, గ్లోబల్ ట్రెండ్ చేయాలి. ఎంత చేయాలి? దానికి పరిమితి ఏముంది? సర్కారు ఎన్నో పథకాలు చేపడుతుంది, అలా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఎంతవరకు ఉండాలి? ప్రజల ప్రయోజనాలు పనంగా పెడతారా, లేకపోతే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశలో మీరు తప్పులు చేశారా? 2 అప్పు తప్పు ఏదైనా పరిమితికి లోబడి ఉంటే, బ్యాలెన్స్గా ఉంటే జనాలకు మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఏది గాడి తప్పింది? అప్పు గాడి తప్పిందా, తప్పులు ఎక్కువైపోయినాయా? నా నాలెడ్జ్ ప్రకారం మనం 10 years నుంచి ఎకానమిక్స్ చూస్తుంటాం, బడ్జెట్ రాస్తుంటాం. ఇటుక చూస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేదా నేషనల్ వైజ్ చూస్తే తెలంగాణ బడ్జెట్ చాలా పెరిగింది, ఆదాయం పెరిగింది, సొంత ఆదాయ వనరులు పెరిగినాయి. తర్వాత కేంద్రం నుంచి వచ్చే డివల్యూషన్ బై ఫార్చ్యూన్ 2 ఏళ్ళ నుంచి పెరుగుతుంది. ఈ దశలో ఇప్పుడు మనం ఆదాయం పెరిగిందని చెప్పవచ్చు, కానీ అప్పులు పెరిగినాయి. ఆదాయము మనది తెలంగాణ ఆవిర్భావం అప్పుడు 35,000 సొంత రాబడి, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. అది ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 మనది. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR. అది అందరు చెప్పుకుంటారు. మన సొంతంగా మన పన్నుల ఆదాయం నుంచి ఎంత వస్తుంది రాష్ట్రం, అది పెద్దగా RBI కూడా లెక్క చేస్తుంది. ఎవరు సొంత వనరులను సమీకరించుకుంటారు, సొంత వనరుల ద్వారా ప్రభుత్వం నడుపుతుంటారు. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ 1 SOTRలో. ఇప్పుడు అంటే 1 year నుంచి మనం మళ్ళీ లెక్కించాలి, 10 years చెప్తున్నాం. SOTR నెంబర్ 1. SOTRలో నీకు తెలంగాణ ఆవిర్భావం అప్పుడు 35,000 కోట్లు మాది, సరే 35,000-40,000 కోట్లు. ఇప్పుడు మీది SOTR 160,000 కోట్లు. ఉజ్జాయింపు చెప్తున్నా, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 160,000 కోట్లు. ఇది రమారామి 160,000 కోట్లు. నీకు 160,000 కోట్లు పెరిగిందంటే ఎంత పెరిగింది? సరే, ఎట్ ద సేమ్ టైం GSDP అంటే రాష్ట్ర మొత్తం ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి, అది సేవలు అనుకోవచ్చు. అది ఎంత పెరిగింది? గతంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జాతి సంపద, మొత్తం సంపద
4,00,000 కోట్లు, 4,20,000 కోట్లు లేదా 4,50,000 కోట్లు అనుకుంది. ఇప్పుడు అది ఎంత అయింది? నీ ప్రభుత్వమే లెక్కలు పెట్టింది ఈ సంవత్సరం కూడా 16,00,000 కోట్లు. ఈ సంపద పెరిగింది. ఈ సంపద పెరిగినప్పుడు ఈ సంపద పెరిగిందని ప్రతిపక్షం అంటుంది. పెరిగిన దానికి అనుకూలంగా తీసుకున్నాం మేమని వాళ్ళు అంటున్నాం. లే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, దాన్ని మేము ఉద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నం అని అంటున్నారు. అప్పు తప్పు నిజమైనప్పటికీ ఈ బ్లేమ్ గేము లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అనేది కరెక్ట్ కాదు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆదాయం పెరిగింది, అప్పు పెరిగింది. ఆదాయం పెరిగింది ఎట్లా? SOTR తెలంగాణ స్టేట్లో గత ప్రభుత్వము, నేను దగ్గర నుంచి చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆ మినిస్ట్రీ కావచ్చు, క్యాబినెట్ మినిస్ట్రీ కావచ్చు, మానిటరింగ్ పాలసీస్, మార్కెట్ను ఉరికెత్తిచ్చే ప్రోత్సాహకాలు, తర్వాత పారిశ్రామిక ప్రగతి, రియల్ రంగంలో అభివృద్ధి, IT రంగంలో అభివృద్ధి, గతంలో ఉన్న అభివృద్ధిని కొనసాగించడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు, రాజశేఖర్ చేసిండు, తర్వాత కొంత కుంటుపడ్డది, కొంత అన్సర్టనిటీ వచ్చింది, అనిశ్చిత పరిస్థితి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పాలనా పగ్గాలు చేపట్టిన పాలకులు ఈ భేషజాలు వదిలేసారు. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని డెవలప్ చేసిండు. వై షుడ్ బి, మేమెందుకు చేయాలి అని పోలే భేషజాలు. గతంలో రాజశేఖర రెడ్డి ఒక రింగ్ రోడ్ బాటేసిండు, అవుటర్ రింగ్ రోడ్ బాట, దాన్ని ఎందుకు మేము చేయాలి, మారుస్తామని చెప్పలే. గత పాలకులు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూనే ఫ్లైఓవర్స్, అండర్వేస్, ఓవర్వేస్, ఇంకా నువ్వు అసలు చెప్పడానికి వీల్లేదు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్స్ అన్నీ ఆయన దగ్గర అభివృద్ధి అయింది. హైటెక్ సిటీ అభివృద్ధి, విజిబుల్ డెవలప్మెంట్, వేర్ ఎవర్ యూ గో యూ కెన్ ఫైండ్ విజిబుల్ డెవలప్మెంట్. అది గత పాలకులు చేసిన మంచి పనులలో అదొకటి. గతంలో చేసిన వాళ్ళు మేమెందుకు చేయాలి? చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని రూపకర్త అంటున్నారు, మొత్తం చెరిపేస్తాం మేము. హైటెక్ సిటీ కాదు, లోటెక్ సిటీ కడతామని అనలేదు, ఈస్ట్ సిటీ వెస్ట్ సిటీ అనలేదు. దాన్ని డెవలప్ చేస్తూనే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నారు. సో నలువైపులా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు. సేమ్ ఈ గవర్నమెంట్ కూడా అటువంటి పనులు చేయాలి. ఒకరు చేసిరని దాన్ని తుంచడానికో లేకపోతే దాన్ని తప్పు పట్టడానికి చేయొద్దు. చేస్తే ఏమైతే డెవలప్మెంట్ అయిపోతుంది. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు తప్పులు తర్వాత చేద్దాం, మంచి పనులలో ఇది ఒక మంచి పని. ప్రోగ్రెస్ను కన్స్ట్రక్టివ్ అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్స్ నువ్వు కంటిన్యూ చేయడం వల్ల ఏమైందంటే ఓవరాల్ కంట్రీలో ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్లో తేడా వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటుంది అనుకున్న వాళ్ళంతా సేమ్ టైం 2 స్టేట్లు ఫార్మ్ అయినాయి, ఏపీ అండ్ ఏపీకి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, ఇక్కడ స్టాల్ వాట్ లీడర్, లెజెండరీ పర్సనాలిటీ, ఇక్కడ ప్రూవెన్ సీఎం అని అన్నారు, అక్కడ ఏపీలో బాగా అవుతుంది. కంపేర్ చేసినాం, ఆర్థిక పరిస్థితిని కంపేర్ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పుడు పరిగెత్తిస్తుంది? పాలకులు ఉత్సాహకరంగా ఉన్నప్పుడు, ప్రోత్సాహకాలు అందించినప్పుడు, అవినీతి కొంచెం తగ్గించినప్పుడు, అవినీతిని మనం పారామీటర్స్ ఉండే అవినీతి ఎట్లా చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తారు. దాన్ని వ్యవసాయ రంగానికి సమయ కేటాయింపులు చేసినప్పుడు, తర్వాత అభివృద్ధికి కేటాయింపులు చేస్తూ భవిష్యత్తు ప్రణాళిక అంటే ఇక్కడ మనం చాలామంది గమనించాల్సిందంటే నీ ఇంటి అవసరాలకు సరిపడి ఆహారానికి సరిపోతుంది, బట్టలు సరిపోతుంది, పిల్లల విద్యకు సరిపోతుంది. విద్య అనేది భవిష్యత్ పెట్టుబడి కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడున్న పరిస్థితి కట్టకు బట్టకు పొట్టకు సరిపోతుంది, ఇక మేము అభివృద్ధి చేయలేం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కింద ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావంలో 30% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ను భవిష్యత్ అవసరాలకు కేటాయించింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది 100 లక్ష కోట్లు మనం కేవలం సంక్షేమం మీద పెడుతున్నాం. ఇది పెడుతూ గత ప్రభుత్వం ఏం చేసిందంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసి డెవలప్మెంట్ అండ్ సంక్షేమం అండ్ వ్యవసాయ రంగం సంక్షేమం కిందకి రాదు, భవిష్యత్ పెట్టుబడులకి ప్రాజెక్ట్స్, దీనికి అవసరమైన నిధులు వచ్చినాయి, రాలేదని కాదు. అయితే 45,000 కోట్లున్న
తెలంగాణ ఆదాయం మనమందరం గర్వించదగ్గది, సంతోషించదగ్గది. ఎట్లా అంటే 45,000 నుంచి ప్రతి సంవత్సరం 17% పెరుగుతూ పోయింది. 1,00,000 కోట్ల బడ్జెట్ మనది ఫస్ట్లో. 1,00,000 కోట్ల బడ్జెట్లో కేవలం SOTR అనేది 45,000 కోట్లు మనది. అది 17% పెంచుకుంటూ పోయింది ప్రభుత్వం స్టేబుల్గా. 10 ఏళ్లలో 17 ఇంటూ 10 170% పెరిగినాయి మనకి. అప్పులు ఎంత పెరిగింది? నువ్వు అప్పులు చూడు, అప్పులు పెరిగినాయి, ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు మనం జనాలు గమనించాల్సింది, ప్రభుత్వ పాలకులు గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఒప్పులు చేసిందని కాదు. ఇప్పుడు మనకు ఉన్నది తెలంగాణ. మీరు అన్నారు దీనివల్ల నా ప్రతిష్ట దెబ్బతీనా. ఒక తెలంగాణ స్టేట్ ఒక సగటు పౌరునిగా అంటే ప్రభుత్వమే చెప్తుంది కదా మా దివాలా తీసింది అన్న లెక్క ప్రతిసారి చెప్తున్నప్పుడు ఇమేజ్ దెబ్బతిన్నదా అని. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. ఎక్కడ ఏంటంటే ఇమేజ్ దెబ్బతిన్నదా అంటే నేను ఒప్పుకోను. ఇమేజ్ మనం ఇమేజ్ దెబ్బ తీసుకుంటున్నాం, తెలంగాణ ఇమేజ్ దెబ్బతినలే టిల్ టుడే. ఇప్పటికి 1 year అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా. అరకొర కేటాయింపులు, 6 గ్యారంటీలకు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ధనిక రాష్ట్రం ఉందా, సఫిషియంట్ రెవెన్యూ సర్ప్లస్ అంటే ఖర్చులు పోను, అన్ని ఖర్చులు పోను, మిగులు బడ్జెట్ ఉంటాయి. మిగులు బడ్జెట్ నుంచి లోటు బడ్జెట్కి వచ్చింది వాస్తవం. కానీ ఎంత వచ్చింది లోటు బడ్జెట్? 3% లోపలనే ఉంది లోటు బడ్జెట్. FRBM చెప్తాను. ఇప్పుడు వీళ్ళది ఏమైందంటే సపోజ్ కేసీఆర్ గవర్నమెంట్ కానీ గత పాలకులు పేర్లు తీసుకోకుండా ఉన్నప్పుడు 100 రొట్టెలకు సరిపడా 80 రొట్టెలకు సరిపడా పిండి ఉంటే దాంట్లో బెల్లము ఏదో కలిపి అల్లం ముక్కలు కలిపి 100 మందికి వడ్డిచ్చారు. నీకు తెలుసు 80 మందికి సరిపడా ముడి పదార్థం 100 మందికి పెడుతున్నారని తెలుసు. మరి 100 మందికి సరిపడా ఆహారం ఉన్నదని తెలిసి నువ్వు 1000 మందికి నేను వడ్డిస్తాను, నేను వస్తే ఎట్లా అన్నారు? ఇవ్వలేక బడ్జెట్ లోపలనే బడ్జెట్ అలొకేషన్స్ బట్టే మీరు హామీలు ఇవ్వండి అన్నారు. బడ్జెట్ నువ్వు చూడలేదా? అప్పటి వరకు తెలుసుకోలేకపోవచ్చు. తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నప్పుడు అప్పటికే మనము ప్రధాన నినాదం ఏంది? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్. 1,00,000 రూపాయలు కోటి కూడా 1,00,000 కోట్లు అక్కడ మళ్లించారని చెప్పి ఇవన్నీ చెప్పింది. అది వాస్తవం అవాస్తవం అనేది ఇప్పుడు మనం నిర్ధారిస్తలే. చెప్పింది మాత్రం మీరు కదా. చెప్పినప్పుడు 6 గ్యారెంటీల అమలుకు అన్నీ డీటెయిల్గా పోతే 6 గ్యారెంటీల అమలుకు నా లెక్క ప్రకారం నువ్వు మినిమంగా అరకొర వేసుకుంటూ పోయినా 70 లక్షల కోట్లు కావాలి. నీవు ఇచ్చిన అదనపు హామీలకు 1 lakh కోట్లు అంటారు కానీ 70 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు. కేసీఆర్ కిట్స్, రైతు భరోసా అంటే అయిపోయింది. నాకు తెలిసి ఒంటరి మహిళలు ఇటువంటి ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే రెసిడెన్షియల్ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకాల్లో ప్రోత్సాహకాలు అంతా ఇట్లా చెప్పుకుంటూ పోతే 5-6 పథకాలు మేనిఫెస్టోలో లేని ఇచ్చేసిండు ఆయన. మేనిఫెస్టోలో లేని ఇచ్చిన దానికి 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెరిగింది. సోషల్ సెక్టార్కు మనం కేటాయించే బడ్జెట్. శాలరీస్ ఏమి ఇవ్వాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఏం పే చేయాలి, ఇవన్నీ అరకొర బడ్జెట్. లాస్ట్కి ఏమైందంటే ద్రవ్యలోటు పెరిగింది. పెరిగిన ద్రవ్యలోటు నువ్వు ఎట్లా పరిగణిస్తామంటే ఎగ్జాంపుల్ మనది FRBM అని ఉంటుంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. 2003లో చట్టం వచ్చింది. దాన్ని గత ప్రభుత్వము నేను దగ్గరున్నా మానిటర్ చేస్తుండే. FRBMకి అనుకూలంగా మనకు లక్ష్మణ రేఖ అంటారు దాన్ని. ఒక ఇంట్లో కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యవస్థ కానీ అప్పులు చేసేటప్పుడు నీకు ఏం ఆస్తులు చూస్తారు. ఆస్తులకు మించి అప్పులు ఎవరు మీకు మార్టగేజ్ పెట్టాలి, లేదా నీ ఆస్తులను చూపెట్టాలి, కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాలా, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ ఇక్కడ FRBM ఏం పెట్టిందంటే ఏ రాష్ట్రమైనా వాళ్ళ బడ్జెట్లో 30% మించకుండా 3% మించకుండా మొత్తం సంపదలో జాతి సంపద అంటే రాష్ట్ర సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25% మించి అప్పులు చేయరాదు. ఆ లక్ష్మణ రేఖ దాటకుండా 9 ఏళ్ళ వరకు 8 ఏళ్ళ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం మెయింటైన్ చేసింది. 24, 22, 23, 24 ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే వరకు కూడా ఎలక్షన్ ఈ పీరియడ్ వచ్చేటప్పటికి 1% దాటింది.
25% లోపలనే ఉండే 26 ఇప్పటికి కూడా టిల్ టుడే నాకు తెలిసి 27% దాటలేదు. ఇంత దీనదయనీయ నికృష్ట పరిస్థితిలో కూడా అంటున్నారు కదా. ఇప్పుడు దివాళీ తీసిన మీరే అంటారు, పాలకులే అంటున్నారు. నేను తగడు మనిషిగా నేను అంటలేను. ఇంత పరిస్థితిలో కూడా కంపేర్ టు అదర్ స్టేట్స్ తెలంగాణ ఈజ్ ద బెస్ట్ స్టేట్, బెస్ట్ ఎకానమీ అండ్ డిసిప్లిన్ స్టేట్ టిల్ టుడే. అంతకుముందు కూడా అట్లా ఎట్లా కొలుస్తారు అంటే పారామీటర్ ఎట్లుంటుంది అంటే సొంత రాబడుల్లో వృద్ధి రేట్ ఎంత, అందులో నెంబర్ 1 ఉంది 17%. కాన్స్టెంట్గా మెయింటైన్ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కూడా పెరుగుతున్నాయి, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, పెరుగుతున్నాయి ఇప్పుడు కూడా. కానీ పెరిగిన దానికి నీ పథకాలకు సరిపోతలేవు, నువ్వు ప్రకటించిన పథకాలకు. అది చెప్పాలి కానీ ఆ రోజు బడ్జెట్ గురించి అవగాహన ఉండుంటుంది కదండి కాంగ్రెస్ వాళ్ళకి. ఇట్లా గ్యారంటీలు కావచ్చు, స్కీమ్లు ఇవన్నీ చెప్పారు కదా. ఆ రోజు బడ్జెట్ గురించి అవగాహన లేదా? ఇప్పుడు బడ్జెట్ లేదు, ఏం చేయమన్నా ఏ స్కీమ్ మీరు ఇచ్చింది ఇంప్లిమెంట్ చేస్తలేరు అని అడిగిన ప్రతిసారి కూడా బడ్జెట్ లేదంటారు కదా. ఆ రోజు వాళ్ళకి అవగాహన ఉండుండదా? ఇప్పుడు మీరున్నారు పాలకులు, మీరు ఆ 100 రూపాయలుగా అదే నేను ఇంతకుముందు చెప్పిన రొట్టెలు తీరి ఆహారం అందిస్తుంది. నేను వస్తే ఇంకా మొత్తం అంతా ఊరంతా నేను పంచి పెడతా అన్నా. నాకు తెలియదా అక్కడ ఎంత ఉందో. నేను అధికారంలో రావడానికి ఎవరైనా హామీలు ఇస్తారు, కానీ హామీలు ఎక్కడైనా వీళ్ళు ఒక్కరే తప్పు పడతలేను. నేను హామీలు ఏమైపోతున్నాయంటే బడ్జెట్ ఎక్కడో పోతుంది, హామీలు ఎక్కడో పోతున్నాయి. మొన్న ఖర్గేనే అన్నాడు కర్ణాటక చేదు అనుభవం, వాళ్ళు ఇప్పుడు అమలు చేయలేకపోతారు, మన దగ్గర అమలు చేస్తలేరు. మీరు సింపుల్ సూత్రాలు ఇక్కడ ప్రభుత్వమే ప్రకటించింది. ఇక్కడ ఎంత 1 ఇయర్లో నవంబర్ టు డిసెంబర్ ప్రభుత్వం చాలా నిజాయితీగా ప్రకటించింది. ఇక్కడ రైతు భరోసా ఓన్లీ 7,000 కోట్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ కేవలం 20,000 కోట్లు ఇచ్చినాం అన్నాం. చెప్తున్నది వేరు, లెక్కలు గవర్నమెంట్ ఇవి. చేయూతకు భరోసాకు చేయూతకు 11,000 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కేవలం 890 కోట్లు. అంటే ఇవన్నీ కూడా మనం పవర్ సబ్సిడీ ఎంత 11,000 కోర్స్ ఇప్పుడైతే ఉన్నాయి. రైస్ సబ్సిడీ, స్కాలర్షిప్స్ చాలా తక్కువ 1,000 కోట్లు. ఆర్టీసీకి 1,000 కోట్లు ఇచ్చినామంటారు. ఏది 1,000 కోట్లు సరిపోవు. అసలు ఆయన కేటాయించింది 3,000 కోట్లు కేటాయించాలి నాకు తెలిసి. అంటే మన ఉజ్జాయింపు చెప్తున్నా. కళ్యాణ లక్ష్మికి 2,000 కోట్లు ఇచ్చినామంటారు 1 ఇయర్లో. గత ప్రభుత్వం ఇచ్చింది ఎక్కువ, ఈ ప్రభుత్వం తక్కువ. దానికి ఏం కారణం వచ్చిందంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు లోన్ వేవర్కు 20,000 కోట్లు ఇచ్చినాం, సరిపోలే, ఇంకా సరిపోలే, ఇంకా 10,000 కోట్లు కావాలి, 20,000 కోట్లు కావాలి. ప్రభుత్వ పక్షం ఏమంటుంది, ఎక్కడ చూపెట్టు అంటుంది. మీరు అధికారిక లెక్కలు ఉన్నాయి కానీ ఎక్కడిచ్చారో చూపెట్టండి వీళ్ళు అంటున్నారు. సరే, ప్రతిపక్షం విమర్శ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు బడ్జెట్ వీళ్ళ అలొకేషన్ లేదు. బడ్జెట్ ఓపెన్ డాక్యుమెంట్. బడ్జెట్లో కొడితే వాట్ ఈస్ ద స్టేట్ బడ్జెట్ ఆఫ్ ద తెలంగాణ అంటే ఎవరికైనా అవుట్లే వస్తుంది. అండ్ ఇన్ఫ్లోస్ SOTR ఎంత, వాట్ ఈస్ ద SOTR ఆఫ్ ద తెలంగాణ, ద హైయెస్ట్, వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాట్ ఈస్ ద GSDP అని అంటాం. మరి నువ్వు అదంతా అంచనా లేకుండా, బడ్జెట్ ప్రతిపాదన చదవకుండా, బడ్జెట్ ప్రతులు చదవకుండా ఎవరు చేయరు. ఈవెన్ సగటు మనిషిగా మీరు కూడా 100 విషయాలు చెప్పగలుగుతారు. మన ఇంట్లో ఎంత ఉంది మూలధనం, ఎంత ఉంది మనం ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, అవన్నీ తెలుసుకోకుండానే మనం ఇల్లు కడతామా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేపడతాం కదా. అయితే ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఐఎమ్ బ్లేమింగ్ ఓన్లీ నాట్ పర్టికులర్ పార్టీ. ఏపీలో చూసినాం, ఏపీ మొత్తం అప్పులే. వాళ్ళ హామీలు ఎట్లున్నాయి, వాడు దేశం మొత్తం హామీతో కూడా హామీ రాదు. మరి చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అది, వీళ్ళకు తప్పులు చేస్తుండ్రు, వాళ్ళు తప్పులు చేస్తుండ్రు, వీళ్ళు తప్పులు చేస్తుండ్రు. తప్పులు ఎంత చేస్తున్నారు మీరు? ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నాయి, కొంతవరకు మభ్యపెట్టండి, కొంతవరకు తప్పుదో పట్టించండి. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ కాకుండా 1,00,000 కోట్లు అక్కడే దాటిపోతున్నాయి. అక్కడ కేసీఆర్ గవర్నమెంటే సంక్షేమంలో నెంబర్ 1 టాప్లో వచ్చింది. దాని కాదని మళ్ళీ ఇంకా మీరు డబుల్ అనౌన్స్ చేశారు. ఎట్లా తెలియదు. మీకు విషయాలు చెప్తా. గత ప్రభుత్వము ఎలక్షన్ ముందు పథకాలను ప్రకటించలేదు, చూసిరా మీరు? మనకు బడ్జెట్ అలవ్ చేయదని చెప్పిండు కేసీఆర్. ఆయన దగ్గరికి బడా నాయకులు వెళ్ళి రుణమాఫీ చేద్దామన్నారు. రుణమాఫీ చేద్దామన్నప్పుడు అంటే ఒక పాలకుడు పరిపాలనలో ఉన్నాడు అని తెలుసు కదా. బడ్జెట్ మొత్తం అలికేషన్ చూసి ఎక్కడ రుణమాఫీ చేస్తామని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆల్టర్నేటివ్ వే, వేర్ ఇస్ ద ఆల్టర్నేటివ్ వే, మన ప్రజల సొమ్ము ఇది,
ఎట్లా మరి ప్రజలకే పంచి పెడుతున్నాం, సంపద పెంచండి అన్నాడు. ఎవరు ఎక్కడ పెంచుతున్నాను కాకుండా రికార్డెడ్ కానీ మాత్రం ప్రజలకు పంచుతారు. అయితే ఇప్పుడు ఏమైంది, అప్పుడు అన్ని పథకాలను అమలు చేస్తూ రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా ఒకటి, అక్కడి నుంచి మొదలుకు ఒంటరి మహిళల వరకు ఏ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదు. ఆసరా పెన్షన్లు చాలా బలమైన ప్రభావం చూపింది. దాన్ని పెంచింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇంకా మీరు పెంచుతామన్నారు, పెంచిన దాన్ని కూడా ఇవ్వలేకపోయినారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? గతంలో ప్రభుత్వమే సంక్షేమానికి ఎక్కువ కేటాయించేసింది. ఇంకా నువ్వు కేటాయింపులకు ఏమున్నాయి అక్కడ చెప్పాలి. గత ప్రభుత్వం సంక్షేమానికి కేటాయించింది, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆసరా పెన్షన్ ఇవ్వలేకపోయినాం, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలే. ఒక 2 నెలల తర్వాత ఇస్తున్నాం. పరిస్థితి చెప్పాలి. బ్లేమ్ గేమ్, డోంట్ ప్లే గేమ్, బ్లేమ్ గేమ్ ఆడతారు పొలిటికల్ పార్టీస్ అంటే ఆడతాయి, కానీ వాస్తవాలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మీరు వేరే ఇట్స్ అ మ్యాటర్. ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ దివాలా తీసిందని నేను ఒప్పుకోను సగటు పౌరునిగా. నా తెలంగాణ రాష్ట్రం సంపద గల, సకల సంపద గల రాష్ట్రం అంట. సరే ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వెనుకబడి ఉంది. ఐటీ రంగంలో, రియల్ రంగంలో, సేవా రంగంలో నెంబర్ 1. వ్యవసాయ రంగంలో కూడా పుంజుకుంది. ఇప్పుడు మనకు ఇప్పుడున్న ప్రస్తుత ఆర్థిక మంత్రి కూడా మల్లుబట్టి విక్రమార్క కూడా అప్పుడు కాళేశ్వరం లేకున్నా మాకు ఇన్ని కోట్లు, ఇన్ని టన్నులు వచ్చింది, అన్ని టన్నులు వచ్చింది, మిగులు ధాన్యం వచ్చింది అంటున్నారు. ఓకే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కాళేశ్వరం లేకుండా వచ్చింది అన్నాడు, నువ్వు కాళేశ్వరం పెట్టిందని అంటున్నాను. సో ఇప్పుడున్న పరిస్థితి ఖజానా కల్లాస్ అంటే నీకు అప్పుడు ఇచ్చిన ఎవరు ఇస్తారు? నీకు ఇచ్చేవాడు ఉండాలి కదా. ప్రభుత్వ హామీ అప్పులు లేదా ప్రభుత్వం విత్ ఇన్ ద బడ్జెట్లో అప్పులు ఉంటాయి, హాఫ్ ది బడ్జెట్లో అప్పులు ఉంటాయి, కార్పొరేషన్ అప్పులు ఉంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ 4 లక్షల కోట్లు నాకు తెలిసినంత వరకు అప్పటికి ఉండే అప్పులు. అది 26% ఆర్ 27%. గతంలో నేను చూసినప్పుడు ఏడాది కింద 25% ఉండే. ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు తెలుస్తుంది, అందరికీ తెలుసు, హామీలు ఎక్కువ ఇస్తారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. 26% దాటింది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఆ అప్పులు ఏమవుతుంది అంటే 35% ఏపీని మించిపోతాయి, యూపీని మించిపోతాయి, బీహార్, పంజాబ్ని మించిపోతాయి. ఇక్కడ కట్టడి చేయాలి మీరు. కట్టడి చేయకుండా నువ్వు గిలాస్ అంటే కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు కట్టడి చేయకుండా బ్లేమ్ గేమ్తో ఎట్లే నడిపిస్తా, నేను ఇట్లే చేస్తా అంటే నువ్వు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి? మరి ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఆసరా ఉంది, ఇవి ఏవైతే మినిమం నీడ్స్ ఉన్నాయో అవి ఒక గృహలక్ష్మి కిందన, ఇప్పుడు ఎంతమంది గృహజ్యోతి కిందన. గృహజ్యోతి అంటే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వస్తుంది కొంతవరకు, అది కొంతమందికి అందుతుంది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు బస్సులో వచ్చే వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అది కూడా ఇప్పుడు భారం అయిపోయింది. ఆర్టీసీకి రీఎంబర్స్మెంట్ లేదు. రీఎంబర్స్మెంట్ చేస్తారా లేకపోతే దాన్ని కట్ చేస్తారా తర్వాత విషయం. ఇప్పుడైతే నడుస్తుంది. మిగతా హామీలు ఇక్కడ అమలు లేవు. ఉన్న పథకాలకు రైతు భరోసా లేదు, ఉన్నది ఆసరా పింఛన్ పెంచింది లేదు, ఉన్నది ఇచ్చింది లేదు అని విమర్శకు వచ్చిన. అది అక్కడనే ప్రభుత్వం దెబ్బతిన్నది. మినిమం నీటి దగ్గర దెబ్బతినడం వల్ల ప్రభుత్వానికి కొంత సంకట పరిస్థితి ఎదుర్కొన్నది. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం కూడా ఇట్లాంటివి ఏమైనా రీజన్స్ అయితే అండి? బడ్జెట్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ప్రాపర్గా పట్టు లేకపోవడం కూడా ఏమన్నా ఉంటుందా? అడ్మినిస్ట్రేషన్ మీద అంటే మానిటరింగ్ చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిఎస్టీ ఎట్లా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ అంటే రంగం ఉత్తేజపరచడం ద్వారా మనకు వచ్చేది. సరే, నువ్వు అన్నట్టు కరెక్టే. రాష్ట్రము అధికారం పట్టుంటే ఎస్ఓటీఆర్ పెరుగుతుంది. మనకు రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయ వనరులు పెంచుకోవాలి. మైనింగ్ ఈజ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇప్పుడు జిఎస్టీ వసూలు అంటున్నాం. జిఎస్టీ వసూళ్ళలో ఏమవుతుందంటే రాష్ట్రం ప్రగతి పథాన పోతుంటే జిఎస్టీ వసూలు పెరుగుతాయి. వాళ్ళు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో 50% వాటా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలో ఉంటాయి. సో అదొకటి. రెండవది ఏంటంటే రిజిస్ట్రేషన్ల ద్వారా, ఎస్ఓటీఆర్ రిజిస్ట్రేషన్ల ద్వారా మనకు 18,000 కోట్లు రావాలని మనం పెట్టుకున్నాం. అట్లీస్ట్ 15,000 కోట్లు వస్తాయి రిజిస్ట్రేషన్ ఆదాయం ద్వారా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం ద్వారా. అదేమైంది ఇప్పుడు మనకు ఈసారి తగ్గుముఖం పట్టేది. బికాస్ మీరు అన్నారు అడ్మినిస్ట్రేషన్లో కొన్ని పొరపాట్ల వల్ల. నువ్వు కూల్చు, లేకపోతే చెడును కాల్చు, అక్రమ నిర్మాణాలు బడాబాబులను కూల్చు కాదన్నారు.
నీ బుల్డోజర్ ప్రయాణం ఎట్లయిందంటే అటు ఇటు పోయింది, ఒక రూట్లో పోలే. పెద్దవాళ్ళు కూల్చేసినావు, చిన్నవాళ్ళు కూల్చేసినావు. దానివల్ల ఏమైంది, ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. ఓ సంథింగ్ ఈజ్ రాంగ్. సరే, అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ ఏం చేయాలి, నేను కూలుస్తున్నా పెద్దవాళ్ళది, చిన్నవాళ్ళకి భరోసా ఇవ్వాలి. మూసి ప్రాజెక్ట్ చేపడుతున్నా, అట్ ద సేమ్ టైం భవనాలు నిర్మించుకునే వరకు అనుమతిని ఇస్తున్నా. అది కూడా అనుమతి సింగిల్ విండో, నో కరప్షన్, నాట్ ఎట్ ఆల్, యు గో. అండ్ గత ప్రభుత్వం కూడా మేము మెరుగైనగా ఇస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, మేము అంతకంటే రిలాక్సేషన్స్ ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్ కంటిన్యూగా చేయండి, కానీ అక్రమ నిర్మాణాలను సహించాం. ఉక్కుపాదం మోపుతాం, ఐరన్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తామని చెప్పు. అది చెప్పలేను. ఐరన్ లెగ్తో నేను అంచేస్తా అంటున్నావు, కానీ నీకు ప్రోత్సాహకాలు ఇస్తాయని చెప్పాలి. సో అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటే, మానిటరింగ్ ఉంటే, ఎప్పటికప్పుడు సూపర్విజన్ ఉంటే, కన్స్ట్రక్టివ్ దృక్పథం ఉంటే, అంటే నిర్మాణాత్మక దృక్పథం ఉంటే, మనం దాని ప్రభావం ఆదాయం మీద ఉంటుంది. దాని ప్రభావం ఆదాయం ప్రభావం రాష్ట్ర ప్రగతి మీద ఉంటుంది. అంటే చైన్ లింక్ సిస్టమ్ ఇది. బడ్జెట్ బాగుంటే ఆదాయం బాగుంటే, ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం బాగుంటే అభివృద్ధి పెరుగుతుంది, అభివృద్ధి బాగుంటే సంక్షేమం పెరుగుతుంది. ఇట్లా చైన్ లింక్ సిస్టమ్, చైన్ లింక్ తెగిపోతుంది ఇక్కడ. అది మెయిన్. సార్, చివరిగా అసలు నిజంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? అంత దారుణంగా ఉందా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి? దారుణంగా లేదు. అదే మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ పరిస్థితి బాగుంది. ఇప్పుడు పన్నుల ఆదాయం కానీ ఏది కానీ బాగానే ఉంది, గ్రోత్ బాగానే ఉంది. కానీ మనం అనుకున్నది ఇప్పుడు రియల్ ఆదాయంలో కొంత తగ్గుతుంది, అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో. అండ్ పన్నేతర ఆదాయం తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే యాక్టివిటీ లేదు, మైనింగ్ యాక్టివిటీ. ఇసుక తవ్వకాల్లో రాయల్టీ వస్తున్నట్టు ఏమి అనిపిస్తలేదు. అంటే ఇవన్నీ ఉరికెత్తి ప్రయత్నాలు లేవు, ఎందుకంటే రియల్ రంగం కొంత కుట్టుబాటు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ పరిస్థితి పన్నేతర ఆదాయం మీద ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుంటే ఇసుక ఆదాయం పెరుగుతుంది, అది తగ్గితే ఇక్కడ ఎఫెక్ట్. అంటే చైన్ లింక్ సిస్టంలో ఉంటుంది. ఇప్పటికి కూడా పరిస్థితి నేను మొదటి నుంచి కూడా అదే ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నించాను. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను. అంత దయనీయంగా లేదు పరిస్థితి. కంటిన్యూ ఇట్లనే అయితే ప్రమాద గంటలు మోగుతున్నాయి. ఎట్లా మోగుతాయి? ఇప్పుడు రియల్ ఆదాయం ఎందుకు దెబ్బతిన్నది? కొంత దెబ్బతిన్నది. ఇప్పుడు 18,000 కోట్లు అనుకున్నాం, 8,000 కోట్లు వచ్చింది. ఎప్పటి వరకు? మన ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కాగ్ రిపోర్ట్ వస్తుంది. అక్టోబర్ వరకు కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే నీకు 8,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు చూస్తే రియల్ రంగంలో స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో ఇప్పుడు డాక్యుమెంట్లు తగ్గిపోయినాయి, సగం తగ్గిపోయినాయి. ఆ సగం ఇప్పుడు ఈ 3 నెలల్లో ఇంకెంత ఉంది? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 4 నెలలు ఉంది ప్రభుత్వానికి గ్రేస్ పీరియడ్. 4 నెలలు ఎంత ఉరికి తీస్తే అంత ఆదాయం పెరుగుతుంది. 3 నెలల్లో, చివరి 3 నెలల్లో పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే బాగా మా ఆర్థిక సంవత్సరం వస్తున్నప్పుడు గవర్నమెంట్ యాక్టివిటీ పెరుగుతుంటుంది. ఇప్పటికైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పెరిగింది అనుకో, రిజిస్ట్రేషన్ పెరిగినాయి అనుకో, నీకు ఆదాయం ఒకేసారి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా కోవిడ్ వచ్చినప్పుడు మందగమనం ఉన్నదాన్ని లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో ఉరికెత్తించింది. చాలా ప్రోత్సాహకాలు ఇచ్చి అది ఇది చేసి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తర్వాత పన్నేతర ఆదాయం, మైనింగు, ఇసుక ద్వారా, లేకపోతే పన్నులు లేని చోట ఆదాయ వనరుల ద్వారా, సహజ వనరుల ద్వారా వచ్చేదాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దెన్ గ్రాంట్స్లో కోత. గ్రాంట్స్ ఎంత వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అంటే 40,000 కోట్లు, 50,000 కోట్ల నన్ను పెడతారు. కానీ గ్రాంట్లు అప్పట్లో రావడం లేదు, ఎందుకంటే జవాబుదారి లేదు, ట్రాన్స్పరెంట్గా మీరు లెక్కలు ఇస్తే లేరు అని కోత విధిస్తుంది. ఆ గతంలో కోత విధించింది, ఇప్పుడు కోత విధిస్తుంది కేంద్రం ద్వారా. ఏదైనా మంచి జరుగుతుందంటే అది కేంద్ర పన్నులలో వాటా, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ వసూలు పెరిగినాయి కాబట్టి మనకు పెరుగుతుంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గమనిస్తే 6 నెలలు అంటే 8 నెలలు, 8 నెలల్లో గమనిస్తే 50% వసూలైనాయి. 2,20,000 కోట్లు మనకి ఇప్పుడు మొత్తం బడ్జెట్ 2,90,000 కోట్లు అనుకుంటాం. దాంట్లో 2,21,000 కోట్లు రెవెన్యూ ద్వారా రావాలి మనకు ఆదాయం. సరే అంటే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఎంత రావాలి? 1,61,000 కోట్లు రావాలి, 1,70,000 కోట్లు రావాలనుకుందాం.
అందులో రాష్ట్రం నుంచి రావాల్సిన ఆదాయము ఇప్పటి వరకు 50% దాటలే. కొంచెం డేంజర్గానే ఉంది. 55%. అది దాటి ఈ 4 నెలల్లో ఉరికెత్తిస్తే మిగతా ఆదాయం చూస్తే ఎక్సైజ్ ఆదాయం 20,000 కోట్లు పెరుగుతుంది. అది అంచనాకు మించి పెరిగింది. మద్యం అమ్మకాలది మంచి అంచనా కింద పెరిగింది. జిఎస్టీ వసూళ్ళు కాన్స్టెంట్గా పెరుగుతున్నాయి, అవి ఇంకా పెరుగుతాయి. వచ్చే ఈ 3 నెలల్లో పెరుగుతాయి. అట్లా పెరిగితే ప్రమాదం లేవు. కానీ ఇట్లనే రియల్ ఎస్టేట్ ఇట్లనే ఉండి మందగమనంలో ఉండి, లేదా ఇట్లనే బ్లేమ్ గేమ్లు ఆడుకుంటూ ఆయన మీద వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకుంటూ పోతుంటే ఏం లేదంటే ప్రమాదం ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో ఎక్కువ మొత్తం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. డివల్యూషన్ అయితే ఎట్లయినా వస్తుంది. అంటే డెవల్యూషన్ పెంచలేము మనం గతంలో పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం వస్తుంది. సో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా మించింది ఏం లేదు. కానీ ఇదే పరిస్థితి ఇట్లే కొనసాగితే ప్రమాద గంటికలు ఖాయం. మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాగా తయారవుతాం. ఆంధ్రప్రదేశ్ గతంలో బాగాలేదు ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు బాగాలేదు, వాళ్ళు అప్పులు బాగా పెరిగినాయి. పంజాబ్ లాగా మారొద్దు. అచ్చా మళ్ళీ ఇప్పుడు నార్త్ స్టేట్ లాగా మారొద్దు. బీహార్ రాష్ట్రం లాగా మారొద్దు. ఇప్పుడు మంచి ఆరోగ్యవంతంగా ఉంది. కర్ణాటక ఇప్పుడు తగ్గిపోతుంది. కర్ణాటక ఎందుకు? అక్కడ ఆదాయం పెరిగింది, మన దగ్గర ఆదాయం బాగుంది. అలవి కాని హామీలు, బడ్జెట్ అనుమతించని హామీలు ఇస్తున్నాం. హామీలు ఇవ్వడం వల్ల పాలకుల అతి హామీల వల్ల, లేకపోతే అత్యాశ వల్ల, లేదా అతిగా ప్రజలకు ఎక్కువ భ్రమలు కల్పించడం ద్వారా ఇప్పుడు బడ్జెట్ తక్కువ అనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి గమనిస్తే ప్రాక్టికల్గా ఉంటే ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాల్సిందే, ఆసరా పెన్షన్ ఇవ్వాల్సిందే. తర్వాత రుణమాఫీ కొంత చేసి చాలా వరకు చేసిందేమో. రుణమాఫీలో కొంత ఏమైనా కొన్ని కానిస పథకాలు ఉంటాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా దెబ్బతింటున్నాయి, గురుకుల పాఠశాల. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో చాలా అత్యవసర బడ్జెట్ కేటాయింపులు అవుతున్నాయి. లేవు కాబట్టి డబ్బులు సంక్షేమానికి ఎక్కువ అవుతున్నాయి కదా. మరి ఇప్పుడు మోర్ డేంజర్ ఏంటంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే సంక్షేమానికి 80% పోతే, సంక్షేమానికంటే శాలరీస్, వేతనాలు, పెన్షన్స్ ఇవి లెక్క పెడుతుంటే ఇంట్రెస్ట్లు అవి పోతే అది ఇంట్రెస్ట్ సంక్షేమాన్ని రాదు. ఈ సంక్షేమాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ 90% అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది బడ్జెట్లో. ఇప్పుడు సపోజ్ 2,90,000 అది ప్రమాదం అక్కడ వస్తుంది. 2,90,000 కోట్లలో మొత్తం టోటల్ అవుట్లే బడ్జెట్లో 30,000 కోట్లు అని కేటాయించరు ఉజ్జాయింపుగా. అంటే అది ఎంత అవుతుంది తెలుసా? 10% అవుతుంది. నువ్వు కేటాయింపులు మళ్ళీ ఖర్చు వచ్చే వరకు అదేమవుతుంది? 8%, 9% పరిమితం అయిపోతుంది. గత ప్రభుత్వం మొదట్లో 30% కేటాయించింది. అంటే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతుంది ప్రభుత్వం, దాని మీదే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఒక్కటే చిన్న అంటే మరి లెంతీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను మన బడ్జెట్లో ఏ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతుందో ఆ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు, ఆరోగ్యవంతంగా ఉన్నట్టు, ఎకనామికల్గా ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగానే ఇస్తుంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇక్కడ ప్రభుత్వము గత 2 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ఇయర్ నుంచి తగ్గింది. ఇప్పుడు 10% మించకపోతే ఏమవుతుందంటే నో ప్రాజెక్ట్స్, నో పవర్ ప్రాజెక్ట్స్. ఉన్న ప్రాజెక్టులు నడపాలి, ఈ కొత్త రహదారులు వేయాలి, రోడ్ అండ్ బిల్డింగ్స్ కట్టాలి, ప్రాజెక్టు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేయాలి, కొత్త పథకం తీసుకురావాలి, లేకపోతే నల్గొండలో పథకం తీసుకురావాలి, ఆ ప్రాజెక్టు చేపట్టాలి. ఇవన్నీ కావు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. అప్పుడు 30% ఉన్నది 10%కి వచ్చేసింది. ఇప్పుడు అయితే ప్రమాదకర సంకేతం ఇది. తప్పదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే పరిస్థితి లేదు. నువ్వు ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇవన్నీ కలిపితే నువ్వు ఎక్కడ ఇస్తావు క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఇది ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రమాదం పొంచి ఉంది, ప్రమాద గంటకలు మోగుతుంది. ఇప్పటికి కూడా దీన్ని పాలకులు మానిటర్ చేసుకొని, సూపర్వైజ్ చేసుకొని, కట్టడి చేసుకుంటే ఇక్కడ బడ్జెట్ కేటాయింపుల సమతుల్యత పాటించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచితే మన రాష్ట్రం ప్రగతి పథాన్ని నడుస్తుంది. సంక్షోభంగా మారొద్దు. మొదటి నుంచి నేను చెప్తున్న థియరీ అది. ఆ సంక్షేమం మరీ పెరిగిపోతే ఇవాళ జనాలు కూడా, సగటు ప్రజలు కూడా అంటారు మరీ ఉచిత పథకాలు ఏమవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి మనం ఉచిత బస్సు ప్రయాణంలో కూడా
మహిళలు ఇవాళ చెప్తున్నారు మేము సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకాలనుకుంటున్నాం, ఎక్కువ మాకు ఏమన్నా సబ్సిడీ ఇవ్వండి, మేము ఏదో ఉచిత ప్రయాణం చేస్తున్నాం, మమ్మల్ని అంతా బ్లేమ్ చేస్తున్నారు, మేమంతా మరీ దిగజారలేదని చెప్తున్నారు. అది ప్రభుత్వం గమనించాలి, పాలకులు గమనించాలి. ప్రతిపక్షం కూడా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకుంటూ నిర్మాణాత్మక సూచనలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పటికీ. కానీ పాడు చేసుకొని గాడి తప్పే పరిస్థితి చేస్తే ప్రభుత్వమే బ్లేమ్ అవుతుంది, ఆ బ్లేమ్ ప్రభుత్వానికి పోతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ అండి.